నానా అనంత్, త్రిపుర గాయత్రి ఇద్దరు బయటకు వెళ్లారు. ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో నాన్న. సరే. అక్కర్లేదురా, అదిగో గాయత్రి త్రిపుర వచ్చేశారు. ఏమండి ఏమండి మీరింకేలా డల్గా ఉండక్కర్లేదు. ఏమైంది గాయత్రి? అత్తయ్య, ఇక మనం డెమో హౌస్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడవసరం లేదు. రేపటి నుంచి వర్కర్స్ వస్తారు. అవునా? వర్కర్స్ వస్తారా? ఏం మాట్లాడుతున్నావు గాయత్రి? అవునండి, నేను అక్క వర్కర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాం. మీరు వర్కర్స్ దగ్గరికి వెళ్ళారా? అవునండి, మా అక్క వర్కర్స్తో చాలా తెలివిగా మాట్లాడి రేపటి నుంచి వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రాలు చేయకుండా పనికి వచ్చేలా చేసింది. నిజంగానా? అవునత్తయ్య. అవునులే అమ్మా. ఆ ప్రాజెక్ట్ బాలా డ్రీమ్ ప్రాజెక్ట్ కదా. బాలా అంటే త్రిపురకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. బాలా కోసమే ఇదంతా చేసుంటుంది. నేనేదో పేద ప్రజలకి మంచి జరుగుతుంది కదా అని వెళ్తే వీళ్ళేంటి ఏదేదో ఊహించుకుంటున్నారు. సర్లే, నాకెందుకు. ఏమండి, రేపటి నుంచి వాళ్ళ చేత ఎక్స్ట్రా డ్యూటీ చేయించైనా సరే ఆ డెమో హౌస్ ని త్వరగా పూర్తి చేయాలి. అలాగే గాయత్రి. వదినా, చాలా థ్యాంక్స్ వదినా. పర్లేదు. వీళ్ళేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? ఏంటి మీ అందరూ అంత ఆనందంగా ఉన్నారు? ఏ, మేం ఆనందంగా ఉంటే నీకెందుకు? వెళ్ళి నీ పని చూసుకోవే. సరే సరే గాయత్రి, మీరిద్దరూ ఫ్రెష్ అయ్యండి. నేను భోజనం వడ్డించేస్తాను. ఆనంద్, నువ్వు కూడా పద. రాకా. ఏయ్, ఏంటి నన్ను ఆపుతున్నావు? ఏంటి వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు? ఏం మాట్లాడుకున్నారేంటి? ఇప్పుడు ఆ వర్కర్స్ ఆ కథంతా చెప్తే వీళ్ళు నువ్వెందుకెళ్ళావు అంటారు. నీకేం పని అంటూ నన్ను నిలదీస్తారు. అయినా నాకెందుకు వచ్చింది ఏమో, నాకేం తెలీదు. నేను కూడా ఇప్పుడే వచ్చాను. ఏంటి, ఏమైంది? అనంత్, మీ పెద్దమ్మ గాయత్రిలు చాలా ఆనందంగా సంతోషపడిపోతున్నారు ఫణి. అదేంటి, మా అమ్మిచ్చిన కోటింగ్తో ఆ అనంతగాడు డల్లుగా ఉంటాడు అనుకుంటే ఆనందంగా ఎందుకున్నట్టు? ఈ అనంతగాడు కూడా మనలాగే సిగ్గు శరం వదిలేసుంటాడేమో. కడుపు మాడ. వాళ్ళ సంగతి తర్వాత. 2 రోజుల్లో మా అక్క పెళ్ళుంది. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. వెంటనే డబ్బులు ఏర్పాటు చేయండి. పెళ్లి నాటికి మేము ఏదో ఒక రకంగా అరేంజ్ చేస్తాంలే. నాకు వెంటనే కావాలి. మా దగ్గర ఏమైనా డబ్బును ముద్రించే యంత్రం ఉందనుకుంటున్నావా? నువ్వు అడిగినప్పుడల్లా వేడు వేడుగా ప్రింట్ చేసి ఇవ్వడానికి. టైం పడుతుంది, కాస్త ఆగాలి. సరే, నాకు చెప్పిన టైంలోపు డబ్బులు ఏర్పాటు చేయకపోతే ఆ తర్వాత నేను మీకు కోఆపరేట్ చేయను. మీ ఇష్టం. ఏయ్, సత్య, హాయ్. ఏయ్, మీరేంటి ఇక్కడ? ఎందుకు వచ్చారు ఇక్కడికి? సత్య, కంగారు పడకు. ఏంటి కంగారు పడకు? అసలు డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? ఎలా ఇక్కడ కూర్చున్నావు? అసలు మీకు ఇక్కడ ఏం పని? ఎందుకు వచ్చారు? ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చున్నావు? నువ్వు మాట్లాడడానికి టైం ఇచ్చావా? నువ్వు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నావు కదా. తస్సదియో, నీ చేతులు కాళ్ళు విరగ్గొట్టేయాలి. అమ్మో, ఆగు. ఎందుకంత కోపడుతున్నావు? ఏ, అసలు నువ్వెందుకు వచ్చావు? ఏం లేదు,
పాప నేను చూడాలని అడిగింది, అందుకే సరాసరి ఇక్కడికి వచ్చేసా. బేబీ చెప్పు. పాప అడిగితే సరే వచ్చేస్తావా? ఏమో ఇవాళ రాత్రి ఇంత లేట్ అయింది, నువ్వు రాకపోయేసరికి నేనే వచ్చేసా. అగోరించావులే. వీళ్ళు నిన్నిక్కడ చూసారంటే నా కొంప కొల్లేరవుతుంది. సత్య, ఇది నీ కొంప కాదుగా, నీ కొంప అక్కడ ఊర్లో ఉంది. హేయ్, పిచ్చి పిచ్చి జోకులేసావంటే ఇక్కడ నీ మూతి పగలగొడతాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అర్జెంటుగా వెళ్ళిపో. అమ్మా అమ్మా అదిగో లహరి పాప కూడా నిన్నే అడుగుతుంది. ఏయ్ లహరి, నిన్ను అమ్మ అనద్దన్నానా? ఎందుకు మళ్ళీ అమ్మ అంటున్నావు? అసలు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి త్రిపుర ఇంకా భోజనానికి రాలేదు? ఇందాకెప్పుడో పైకెళ్ళింది. ఏంటో ఈ అమ్మాయి వెళ్ళి పిలవకపోతే తినకుండా అలాగే పడుకుండిపోతుంది. చూడు కృష్ణ, మర్యాదగా చెప్తున్నాను, వెంటనే వెళ్తావా లేదా? లేదు, ఈరోజు నువ్వు ఇక్కడే ఉంటే నేను పాప కూడా ఇక్కడే ఉంటాం. ఏంటుండేది? మర్యాదగా వెళ్ళకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. లేవండి, లే దిగు, పాప దిగు, దిగండి, లహరి దిగు. దిగు, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా త్రిపుర, త్రిపుర, అమ్మా త్రిపుర, తలుపు తీయమ్మా. అమ్మో, ఈవిడొకటి కరెక్ట్ టైంకి వచ్చింది. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఏం చేస్తున్నావమ్మా? ఆ, అమ్మా త్రిపుర, తలుపుతే. హే కృష్ణ, నువ్వు అటు బాత్రూంలో దాక్కో. మరి పాప? నేనేదో ఒకటి చేస్తానులే, నువ్వు వెళ్ళు. ఇటు పాపని వెళ్ళు, త్వరగా వెళ్ళు, వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. త్రిపుర, పాపనేం చేయాలి?